ఇంట్లోనే ఈజీగా బేకరీలో దొరికే సాఫ్ట్ మైసూర్ పాక్ చేసుకోవచ్చు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఫుడ్ బ్లాగ్ ఏమంటే మైసూర్ పాక్ను ఎలా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనకు మైసూర్ పాక్ కావాల్సింది శనగపిండిని ఈ విధంగా జల్లించుకోవాలి. పెద్ద పెద్ద ఉండలు లేకుండా ఏమైనా డస్ట్ పార్టికల్స్ అందుకు తీసేయాలి. సాఫ్ట్గా వచ్చిన శనగపిండిని ఒక బౌల్లో వేసుకొని డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ అనేది చేయాలి. ఎక్కువ మంట అనేది పెట్టేస్తే అది త్వరగా మాడిపోయి కలర్ అనేది చేంజ్ అయ్యి మైసూర్ పాక్ కలర్ కూడా మనకు చేంజ్ అవుతుంది. అలాగే ఏ బౌల్తో అయితే మనం శనగపిండి తీసుకుంటామో ఆ బౌల్తోనే షుగర్, ఆ బౌల్తోనే గీ అనేది కూడా తీసుకోవాలి. ఇప్పుడు డ్రై రోస్ట్ అయిన శనగపిండిలోకి మనము నెయ్యి తీసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి అనేది జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుంది. ఎక్కువ వేడిగా ఉండేది మనం వేసేసి కలిపితే అవి ఉండలు కట్టిపోతుంది అనమాట. చూడండి వీడియోలో ఎలా అయితే కలుపుతున్నామో ఉండలు లేకోకుండా అలా కలుపుకోవాలి. కొత్తగా ఎవరైనా ఈ మైసూర్ పాక్ చేయాలనుకునే వాళ్ళైతే ఫస్ట్ కొద్దిగా పిండి తీసుకొని ట్రై చేయండి. అన్నీ మనం ఏ బౌల్స్ అయితే శనగపిండి తీసుకుంటామో అలా ఈక్వల్గా తీసుకుంటే బిగినర్స్ అయినా చిన్నపిల్లలకైనా ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం పాకం రెడీ చేయాలి. పాకానికి మనకు చక్కెర కావాలి. బెల్లం తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, కానీ సాఫ్ట్గా రావాలంటే మనం షుగర్ తీసుకోండి. షుగర్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఈ విధంగా బౌల్లో వేసి మనము తీగ పాకం వచ్చేంత వరకు మనము దగ్గరే ఉండి కలుపుకోవాలన్నమాట. చూడండి దాంట్లోకే కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసిన. నెక్స్ట్ వచ్చి నేను పాకాన్ని శనగపిండి నెయ్యి కలిపి పెట్టుకున్నా కదా దాంట్లోకి వేసి ఈ విధంగా కలుపుతూ ఉన్నాను అనమాట స్టవ్ మీద పెట్టి. మీరు అలా కాకుంటే మన పాకంలోకే శనగపిండి నెయ్యి కలిపి పెట్టుకున్నాను కదా దాంట్లోకి వేయచ్చు. నేను నాకు ఆ బౌల్ కంటే నాకు ఈ బౌల్ పట్టుకొని కలపడానికి వీలుగా ఉందని చెప్పి దీంట్లోకే వేసేసిన. లో ఫ్లేమ్లో పెట్టి మనం మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలా. మైసూర్ పాక్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుతూనే ఉండాలా. అలా వచ్చిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి నెయ్యి అంతా యాడ్ చేసి ఆ మైసూర్ పాక్ కన్సిస్టెన్సీని అంతా వేసి ఈక్వల్గా పెట్టుకోవాలన్నమాట. ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ కాకుండా అంతా ఒకే లెవెల్లో ఉండే విధంగా ఈ విధంగా పైన స్పూన్తో అలా అంటే ఈక్వల్గా వచ్చేస్తుంది. పైన కూడా ఒకసారి మనం నెయ్యి అనేది అప్లై చేస్తే సాఫ్ట్గా ఉంటుంది. బేకరీలో దొరికే సాఫ్ట్ మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. అన్నీ ఈక్వల్గానే తీసుకోండి. మన ఇంట్లో పిల్లలు ఉంటే మన చేతులతో చేసి పెడితే మనకు సాటిస్ఫై ఉంటుంది కదా. మనకు బయట ఏం దొరికినా కూడా అవి కల్తీనే ఉంటుంది. డాల్డా వాడతారు, నెయ్యి వాడుకోకుండా. అదేదో మనం ఇంట్లో మనమే ప్యూర్గా ఏం దొరుకుతాయో అవి తెచ్చి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అలా పెట్టింది బాగా కూల్ అయిన తర్వాత ఈ విధంగా చాక్ తీసుకొని బాక్సెస్ మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. మీ మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయిందండి. స్వీట్లు అయితే ఇష్టపడే వాళ్ళు కంపల్సరీగా ఇది మీకు నచ్చుతుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా కంపల్సరీగా తింటారు. మీరు కూడా కంపల్సరీగా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.